సార్ మీరేమో సిద్ధం అంటున్నారు, వాళ్ళు 120 సీట్లు ఖరారు చేసుకుని మేము సంసిద్ధంగా ఉన్నాం, యుద్ధం మొదలైపోయిందని చెప్తారు సార్, ఎలా ఉండబోతుంది? ఎవడోడికి ఏ సీటు ఇవ్వాలో తెలియనోడు వాడిని సంసిద్ధంగా ఉండేది మన బొంద. సంశూన్యం వాళ్ళు, సంసిద్ధం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం లేదు. 100% వైసీపీ మళ్ళీ పవర్లోకి వస్తుంది. కుప్పం కూడా ఈసారి మేము గెలవబోతాం 100%. సార్ ఎందుకని సార్ మేము కూడా వచ్చాం కుప్పంలో, అందరూ కూడా భర్తీ ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తాం, అంత నమ్మకం ఎలా వచ్చింది సార్? అక్కడ మన చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకు ఉండేటటువంటి నమ్మకం కంప్లీట్గా కోల్పోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి ఇవన్నీ చూసి కూడా వాళ్ళు కూడా ఈసారి మార్పు కోరుకుంటా ఉన్నారు. అందుకని ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం మాకు. సార్ ఎలాంటి అభివృద్ధి చేశారు సార్ మీరు వచ్చిన 5 ఏళ్ళలో? మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత, మీరు అధికారం చేపట్టిన తర్వాత, అది బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పంలో ఇన్ఛార్జిగా ఎలా ఉంటుంది, ఎలా మార్చారు? ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంట్గా పనులు చేయాలనుకోలేదో వాటిని మేము టార్గెట్ చేసి ఖచ్చితంగా కంప్లీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా వాళ్ళు నీళ్ళు ఇవ్వాలనుకొని చేయలేకపోయారు, మేము దాన్ని చేసి చూపించాం. అలాంటి పనులు చాలా మేము కంప్లీట్ చేయగలిగి ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకం తీసుకొచ్చాం. సార్ కొన్ని మీడియాలు మాత్రం వాటర్ వచ్చిందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దయవల్ల చెప్పని కొన్ని మీడియాలు చెప్పడం జరుగుతుంది సార్, ఎలా? వాళ్ళకి బుద్ధి లేదు అంతే, దానికి మించి నేనేం చెప్పలేను. ఎందుకంటే హెచ్ఎన్ఎస్ఎస్ అనేది రూపకల్పన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలో దీనికి నాంది పలికారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి కంప్లీట్ చేసి నీళ్లు కుప్పం వరకు తీసుకొచ్చారు. అంటే ఆ వంతున ఏదో పడిపోయిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఊరికే అబద్ధాలు, వాళ్ళకి కడుపు కాలిపోతూ ఉంది. కంప్లీట్ మనం చేసి నీళ్ళు మనం ఇచ్చినామని చెప్పి ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కాన్స్టిట్యున్సీకి ఆ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఏం చేయలేడు. కాబట్టి మనం చేసేటప్పటికి వాళ్ళు చూసి తట్టుకోలేక ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తారు. సార్ ఇప్పుడు నన్ను ఓడించడానికి కోసమే 25,000 ఓట్లు నా ఓట్లు తీసేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొడవ పెడతారు. దొంగోట్లు పెట్టుకొని గెలవడం మగతనం కాదు. యాక్చువల్గా స్ట్రైట్గా ఫైట్ చేసి గెలిస్తే అప్పుడు ఒప్పుకున్నాం. సార్ మీరు ఇప్పుడు నియోజకవర్గంలో డైలీ తిరుగుతున్నారు, కానీ ప్రతి నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ అప్పుడప్పుడు టూరిజంగా వచ్చి వెళ్ళిపోతున్నాడు, ఎలా చూస్తారు సార్? అంతకుముందు టూరిజంగా కూడా వచ్చేటోడు కాదు, నా దెబ్బకు సీఎం దెబ్బకు టూరిస్ట్ కన్నా వస్తున్నాడు అంతే.